నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు రేపు అనగా డిసెంబర్ 1 తేదీన వీరి అకౌంట్‌లో జీతాలు, పెన్షన్‌లు జమ అవుతాయండి. సో, ఎవరెవరికి ఏమిటనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, పే స్లిప్స్ మరియు ఇతర అప్డేట్స్‌పై వివరాలు ఈ విధంగా ఉన్నాయండి. పెన్షనర్లు, సర్వీస్ పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు సంబంధించి పే స్లిప్స్ అందుబాటులో ఉన్నాయి. సో, పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకోగలరు. మీరు సీఎఫ్ఎంఎస్ వెబ్ పోర్టల్‌లో అండి. సో, వెబ్ నిధి వెబ్ పోర్టల్‌లో గాని, సీఎఫ్ఎంఎస్ వెబ్ పోర్టల్‌లో గాని మీ యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడీ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పే స్లిప్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. తాజాగా నవంబర్ నెలకు సంబంధించి పే స్లిప్స్ డౌన్‌లోడ్ అవుతున్నాయండి. ఈ మేరకు స్పష్టమవుతోంది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ పే స్లిప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఇదివరకే. సో, విషయం తెలిసిందే. ఇక కమ్యూటేషన్ అమౌంటు డిడక్షన్ గురించి కొంత సమాచారం ఇక్కడ ఉందండి. సో, పెన్షనర్లకు కమ్యూటేషన్ డిడక్షన్ వివరాలు పరీక్షించాల్సి ఉంటుంది. సో, కాబట్టి ఎవరైతే అక్టోబర్ 31, 2024 నాటికి రిటైర్ అయ్యి అంటే వారి యొక్క కమ్యూటేషన్ స్టార్ట్ చేసి 35 నెలల 135 నెలల కాలం అయితుందో పూర్తి చేసుకున్నారో అటువంటి వారికి అందరికి కూడా నవంబర్ నెల నుంచి డిడక్షన్ అనేది నిలిపివేత అయితే ఉందండి. సో, ఈ అంశాన్నయితే పరిగణలోకి తీసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. కమ్యుటేషన్ అమౌంటు చెక్ చేసుకోండి. ఎలిజిబుల్ ఉన్న వారికి కమ్యుటేషన్ రద్దు చేస్తారండి. డిడక్షన్ చేయకుండా 100% పెన్షన్ జమ చేస్తారు. ఇక ఎస్టీఓ గారి సమాచారం అండి. సో, కమ్యుటేషన్ రికవరీ నిర్వహించినట్టు గనక తెలియకపోతే సంబంధిత పెన్షనర్ వెంటనే ఎస్టీఓ గారికైతే సమాచారం అందించండి. సో, ఫ్రెండ్స్ మీరు మన ఛానల్‌లోనే ఇదివరకు సో, మనం ఒక టేబుల్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. సో, ఎవరెవరికి కమ్యుటేషన్ అనేది పూర్తయింది అనే దానికోసం ఈ ఈ వీడియో లింక్‌లో డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. అక్కడ కూడా చెక్ చేయండి. సో, మీకు గనుక కమ్యుటేషన్ రికవరీ అనేది నిలుపుదల ఎలిజిబుల్ ఉన్నట్లయితే సో, అయినా సరే కమ్యుటేషన్ డిడక్ట్ అయితే మీరు ఎస్టీఓ గారికి సమాచారం అందించండి. వారు మళ్ళీ వెరిఫై చేసి మళ్ళీ రీఅప్‌లోడ్ చేస్తారు. సో, బిల్లుల ప్రాసెసింగ్ ప్రస్తుత పరిస్థితి గ్రీన్ ఛానెల్‌కు అయితే చేరుకోవడం జరిగిందండి కొన్ని బిల్లులు. సో, బిల్లుల స్టేటస్ నిధి వెబ్‌సైట్ లేదా నిధి యాప్‌ల ద్వారా అయితే చెక్ చేసుకోవడం సులభం. ఇంకా ఇన్‌కమ్ టాక్స్ అదనపు కట్టింగ్స్ అండి. నవంబర్ నెల పే స్లిప్‌లో ఉన్నటువంటి డిడక్షన్స్ స్పష్టంగా గమనించాలి. ఎలాంటి అదనపు కటింగ్‌లు, ఇన్‌కమ్ టాక్స్ లేదా అడ్వాన్స్‌డ్ పేమెంట్ ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా తనిఖీ చేయాల్సి అయితే ఉంటుంది. సో, మీరు ఇన్‌కమ్ టాక్స్ మనకు తెలిసిందే. 4 నెలల్లో అయితే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో కట్ అవుతుంది. ఈ నెల కట్ అయిందా లేదా అని చెక్ చేసుకొని ఎలిజిబుల్ ఉన్నవారు సో, ఎవరైతే ఇన్‌కమ్ టాక్స్ పరిధికి వస్తారో వారు. ఇక సంబంధిత విభాగాలు మరియు గమనించవలసిన అంశాలు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, పోలీస్ శాఖ, న్యాయ శాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ ఆర్&బి డిపార్ట్‌మెంట్, అలాగే ఇంజినీరింగ్, హెల్త్ డిపార్ట్‌మెంట్ మరియు ఇతర శాఖలకు సంబంధించి బిల్లులైతే ఇప్పటివరకు గ్రీన్ ఛానెల్ దశలో అయితే ఉన్నాయండి. సో, ఉద్యోగులు వీరికి సంబంధించి బిల్లుల ప్రాసెసింగ్ గూడా బిల్ నాట్ అప్రూవల్ నుంచి గ్రీన్ స్థాయికైతే అంటే గ్రీన్ ఛానెల్‌కైతే చేరుకోవడం జరిగిందనమాట. సో, బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్ నుంచి గ్రీన్ ఛానెల్ దశకైతే చేరుకోవడం జరిగింది. సో, ఈరోజు ఈవినింగ్ కల్లా ఇటువంటి బిల్లులన్నీ కూడా ఈ కుబేర్‌కు చేరుకుంటాయండి. ఈ కుబేర్‌కి చేరుకున్న బిల్లులన్నీ మనకు రేపు డిసెంబర్ 1న జమవుతాయి ఉదయం. ఇక పెన్షనర్ల బిల్లుల్లో కూడా ఈ తరహా కదలిక అయితే కనిపిస్తోంది. సో, నిధి వెబ్‌సైట్ అండి. పెన్షనర్లకు పే స్లిప్స్ అనేది నిధి వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నిధి యాప్ అయితే ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పే స్లిప్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. నిధి యాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక జీతాలు, పెన్షన్‌లని నవంబర్ నెలకు సంబంధించి అన్ని సర్వీస్ పే స్లిప్స్, పెన్షన్ బిల్లులు గ్రీన్ ఛానెల్స్ దశలో ఉండగా ఫండ్ క్లియరెన్స్ కోసం వేచి ఉన్నట్టుగా సమాచారము. ఇవన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉన్నాయి. ఇక అందరూ తమ వ్యక్తిగత పే స్లిప్‌ను నిర్ధారించుకోవడానికి అవసరమైన వివరాలు సంబంధిత అధికారులకు చేరవేయడం చాలా ముఖ్యం. పెన్షన్ లేదా జీతాలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే సంబంధిత అధికారులను సంప్రదించడమే ఉత్తమం. సో, రేపటి రోజున ఎవరెవరికి జీతాలు, పెన్షన్‌లు జమ అవుతాయో ట్రెజరీ మరియు జిల్లాల వివరాలైతే ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్ శ్రీకాకుళం డీటీఓ అండి ట్రెజరీ పరిధి. అలాగే
నర్సన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజాం, సోంపేట, టెక్కిలి, ఆమదాల వలస, ఇచ్చాపురం, కోటబొమ్మాళి, అలాగే కొత్తూరు, పాతపట్నం, శ్రీకాకుళం, రణస్థలం, విశాఖపట్నం, అనకాపల్లి ఈస్టు, భీమునిపట్నం, రంపచోడవరం, అలాగే ఎలమంచిలి, నర్సీపట్నం, పాడేరు, విశాఖపట్నం, సీతమ్మధార, అనకాపల్లి వెస్టు, అరకు, చింతపల్లి, కోరుగుట్ల, మాడుగుర, అలాగే నక్కపల్లి, పశ్చిమ గోదావరి, భీమవరము, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, నరసాపురం, నిడదవోలు, పాలకొల్లు, పోలవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకువీడు, భీమటూలు, ఏలూరు, పెనుగొండ, కుకనూరు, విజయవాడ వెస్ట్, విజయవాడ ఈస్ట్, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం, అవనిగడ్డ, జగ్గాయపేట, కైకలూరు, నందిగామ, తిరువూరు, మచిలీపట్నం, విస్సన్నపేట, మైలవరం, పామూరు, మొవ్వ, బంటుమిల్లి, అలాగే కంచికచర్ల, మచిలీపట్నము, అటు కృష్ణా డిస్ట్రిక్ట్, నర్సారావుపేట, తెనాలి, గుంటూరు, గురజాల, వినుగొండ, సత్తెనపల్లి, రేపల్లి, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, బాపట్ల, చిలకలూరుపేట, దుగ్గిరాల, నాగారం, పెద్దకురపాడు, పిడుగురాళ్ళ, రాజుపాలెం, గుంటూరు. ఇంకా అనంతపురం జిల్లా ధర్మవరం, పెనుగొండ, అనాథ్పూర్, అలాగే అనంతపూర్ అండి, ఎస్టీఓ అనంతపూర్ ఇది. సో స్పెల్లింగ్ తప్పు ఉంది. ఇక గుట్టి, గుంతకల్లు, హిందూపూర్, కదిరి, కళ్యాణ్దుర్గ్, కంబదూర్, కనకేల్, కొత్త చెరువు, మడకశిర, రాయదుర్గ, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం, ముడిగుబ్బ, చిత్తూరు, మదనపల్లి, బంగారుపాలెం, చంద్రగిరి, విజయనగరం, బొబ్బిలి, గజపతి నగరం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురము, చీపురుపల్లి, కొత్తవలస, కురుపాం, నెల్లిమర్ల, బదంగి, దర్లాం వద్ద బదంగి అండి, విజయనగరం. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు, అమలాపురం, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురం, రాజమండ్రి, ఆర్సీపురం, రంపచోడవరం, రాయవరం, రాజోల్, అడ్డతీగల, ముమ్మిడివరం, పిఠాపురం, పత్తిపాడు, తుని, జగ్గంపేట, కోరుకొండ, అనపర్తి, చిత్తూరు, కందుకూరు, ఇక ప్రకాశం జిల్లా అండి, కందుకూరు, మార్కాపురం, అద్దంకి, ఒంగోలు, మార్టూరు, ఎర్రగొండ్లపాలెం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, కొంబం, చీరాల, ఇక ప్రకాశం అటు ఒంగోలు, ఒంగోలు అటు ప్రకాశం అండి. నెల్లూరు జిల్లా గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సుల్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, వింజమూరు, పొదలకూరు, నాయుడుపేట, రావూరు, ఇందుకూరు పేట, అలాగే వాకాడు, నెల్లూరు. కర్నూలు జిల్లా ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆలూరు, ఆత్మకూరు, బనగానపల్లె, దోను, గూడూరు, కోయలకుంట, కర్నూలు, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం, కర్నూలు. కడప జిల్లా జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురం, లగ్గిరెడ్డిపల్లె, ముద్దునూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, రైల్వే కోడూరు, రాయచోటి, సిద్ధవటం, మైదుకూరు, కడప. ఇక చిత్తూరు జిల్లా అండి కుప్పం, నగరి, పాకాల, పీలేరు, పుంగనూరు, సత్తివీడు, శ్రీకాళహస్తి, తంబెలపల్లి, తొట్టంబేడు, వాయల్పాడు, పలమనేరు, చిత్తూరు, పుత్తూరు, ఇబ్రహీంపట్నం. అట్లాగే ఏపీ రాజధాని ప్రాంతం ఖజానా అంటే ట్రెజరీ పరిధిలో అండి. సో వీరందరికీ కూడా రేపు 1వ తేదీన జీతాలు మరియు పెన్షన్లు భారీ స్థాయిలోనే జమ అవుతారనేది తాజా సమాచారం. సో ఈ మేరకు ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లను చేసిందనమాట. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే మీ బిల్ స్టేటస్ కనుక చెక్ చేసుకుని ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి మీ బిల్ స్టేటస్ ఎలా ఉండేది అనేది. అలాగే ఇప్పట్లాగే మనము ఈ నవంబర్ నెల జీతాలు పెన్షన్ పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు మన ఛానల్లో తాజా అప్డేట్స్ అయితే అందిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.